యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చాలు చాలు చాలు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారములలో ఉత్సాహ సునాదములు వినిపించబడును. దేవుని బిడ్డలారా, ఈ గృహంలో మాకు గృహం వచ్చింది, మాకు సంతోషం అని రెబెక్కమ్మ కానీ ఇస్సాకు కానీ ఎన్నడూ అత్యయించకుండా దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఈ గృహంలో ఏం చేయాలి? దేవుని స్తుతి. ప్రభువా, మా స్థితిని చూసేవయ్యా, మా గతిని చూసేవయ్యా, మా పరిస్థితిని చూసేవయ్యా, మాకు ఈ గృహం ఇచ్చినందుకు వందనాలని నిత్యము ప్రతిరోజు కూడా ఈ గుడారములో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మీరు సంతోషిస్తూ ఉంటే బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు గృహం ఇచ్చారు, తరువాత బిడ్డలను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతారు. అలాంటి ఆశీర్వాదం కావాలంటే సుమారుగా 3 నెలల పాటు ఈ గృహంలో నిత్యము ప్రార్థన జరగాలి. అమ్మ ఏది రెబెక్కమ్మ ఇది ఇస్సాకు సరే ఆ పనిలో ఉంది ఇవ్వండి. 3 నెలల పాటు ఈ గృహంలో ఉండాలి, ప్రార్థన జరుగుతూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుణ్ణి సంతోషిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండాలి. చూడండి, ఒక విషయం మనం చూసినట్లయితే అమ్మా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం జాగ్రత్తగా. ఒక రోజున ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉండగా వాళ్ళు అనుకున్నారు, మన యుద్ధం ఎందుకు ఓడిపోతున్నాము, ఎందుకు ఇంత అపజయం వస్తుందని వాళ్ళందరూ ఆలోచన చేసి దేవుడు మన మధ్యలో లేడు కాబట్టి మనం దేవుని తెచ్చుకున్నామని యెహోవా మందసాన్ని వారి మధ్యకి తెచ్చుకున్నారు. ఇదంతా మీకు తెలుసు. ఎప్పుడైతే యెహోవా మందసం వాళ్ళ మధ్యకి వచ్చిందో గొప్ప జయధ్వనులు, కేకలు, భూమి దత్తరిల్లినట్టుగా వచ్చారు అందరూ. దేవుడు మా మధ్యకి వచ్చాడికి మాకు జయమే. వచ్చిన తర్వాత ఆ శబ్దం విన్నటువంటి ఫిలిష్తీయులు ఏంటి అంత ఘోరం జరుగుతుందని వారంటే వాళ్ళ మధ్యకి దేవుడు వచ్చాడు. వారి మధ్యకి మందసం వచ్చేసింది, ఇక మనం ఓడిపోతాం, అయినా ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేద్దామని యుద్ధం చేసినప్పుడు మందసం లేనప్పుడు జరిగినటువంటి అపజయం కంటే మందసం వచ్చిన తర్వాత అపజయం ఎక్కువగా జరిగింది. ఫిలిష్తీయుల ముందు ఇశ్రాయేలు నిలవలేకపోయారు, ఓడిపోయారు. ఆ మందసం ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఒక దాగోను దేవత అనే గుడిలో దాన్ని పెట్టారు. మీకు అర్థమని చెప్తున్నా. ఆ దాగోను దేవత గుడిలో ఈ మందసాన్ని పెట్టారు, ఆ తలుపులు వేశారు, వెళ్ళిపోయారు. ఉదయం వచ్చే చూసేసరికి ఆ దేవత ఆ మందసం ముందు బొక్కబాల్లో పడిపోయి ఉంది. అయ్యో ఎవరో పడేసరికి అని చెప్పేసి మళ్ళీ దాన్ని లేపి అక్కడ నుంచోబెట్టి మళ్ళీ వెళ్ళిపోతే రెండో రోజు వచ్చి చూసేసరికి కాళ్ళు చేతులన్నీ ఎరగొట్టి పడేసినట్టుగా ఆ మండు ఒకటి అక్కడ ఉన్నట్లుగా ఉంది. అమ్మో, ఇక వాళ్ళు భయం వచ్చేసింది. ఈ దేవుడి ముందు మన దేవత నిలవలేకపోతుందని వారి భయం వచ్చి అప్పటి నుంచి ఆ దాగోను దేవత గుడికి ఎవరు మానేశారు. ఇక ఆ దేశంలో ఉన్నటువంటి అష్టోదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా భయంకరమైన వ్యాధులు రావడం మొదలైనవి. గడ్డలు వచ్చేసేస్తున్నాయి. ఇదో మందసం మన దగ్గరికి వచ్చింది, ఇశ్రాయేలు దేవుడు మన మధ్యకి వచ్చాడు, మనం మొత్తుతున్నాడని, ఇది ఎలాగైనా మన దగ్గర ఉండకూడదని దాన్ని తీసుకెళ్ళి ఘాటులో దించారు. అది అక్కడ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి వ్యాధులు, మరణ భయం పట్టేసుకుంది. ఇలా కాదు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు అందరూ కూర్చొని ఆ పెద్దలు పిలిపించి ఏం చేద్దాం అంటే దీన్ని మెల్లగా ఒక బండి మీద కట్టించి పంపించేయాలి అని చెప్పేసి పంపించేశారు. ఇది నడుచుకుంటా మందసం వెళుతూ ఉన్నప్పుడు ఆ మందసం ఆ బండి మీద వెళ్తూ ఉండగా దారి పడిపోతుంటే ఎవరు పట్టుకున్నారు? వృద్ధాని ఒక సహోదరుడు దాన్ని పట్టుకున్నాడు. వెంటనే అతను అక్కడే అంటే మందసం అంత పవిత్రమైంది, అంత పరిశుద్ధమైంది. ఎక్కడికి వెళ్ళినా మరణ భయం వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళిన వ్యాధులు వచ్చేస్తున్నాయి. అలా తీసుకెళ్ళి వారు భయపడిపోయారు, దావీదు భయపడిపోయాడు. అమ్మో, ఈ మనసు ఒకవేళ నా దగ్గరికి వస్తే నా కుటుంబం కూడా అయిపోద్దేమో అని భయపడిపోయి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఓబేదేదేవు అనే ఇంట్లో ఆ మందసాన్ని పెట్టారు. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం
6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటిని అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చూడండి, ఫిలిష్తీయుల సర్దార్ దగ్గర ఉన్న, అష్డోదు స్థలంలో ఉన్న, గాతులో ఉన్న, ఎక్కడ కూడా భయం వచ్చేసింది, మరణ భయం వచ్చేసింది. కానీ అదే మందసము ఓబేదెదోము ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డారు. అమ్మ ఇస్సాకు ప్రత్యేక వినాలి. ఓబేదెదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉన్నది? 3 నెలల పాటు ఆ మందసము ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లోకి వచ్చిందో ఆ ఇల్లు ఇక ఆశీర్వాదం, పొలం పంట ఆశీర్వాదం, వారికి రాబడి ఆశీర్వాదం. అసలు ఎలా ఉందంటే 3 నెలల్లో వారి స్థాయి మారిపోయింది. అందరికి తెలిసిపోతుంది, ఏంటి ఇంత అద్భుతం, ఇంత ఆశ్చర్యం, ఇంత ఇదిగా మారిపోయిన కారణం ఏంటంటే అక్కడ ఏముంది? మందసం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా అక్కడ ఇబ్బందులు గురైపోయిన మందసం, ఏ స్థలంలో ఉన్నా అక్కడ భయంకరమైన వ్యాధులు బాధలు ఉన్న ఆ మందసం పట్టుకోవడానికి భయపడిన వారు ఓబేదెదోము ఇంట్లోకి వచ్చినప్పుడు 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంటే గొప్ప ఆశీర్వాదం రావడం గల కారణం ఏంటో తెలుసా? ఓబేదెదోము ఇంట్లో నిత్యము కూడా సంతోష సునాదములు, నీతిమంతుల గుడారములో ఉత్సాహ సంతోషములు ఎల్లప్పుడూ వినిపించబడి 3 నెలలు మీరు చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తే మీకు కూడా దేవుని ఆశీర్వాదాలు, ఎలాంటి గొప్ప దీవెన మీరు పొందుకుంటారంటే, జక్కయ్య మనం చూసినట్లయితే జక్కయ్యని యేసుప్రభు చూడడానికి అనేకులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. కానీ యేసుప్రభుని ఎవరిని కోరుకున్నారు? జక్కయ్య ఇంటికి వెళ్ళి అంటున్నాడు, నేను మీ ఇంట్లో భోజనం చేయవలసి ఉంది. అయ్యా తప్పకుండా అని గబ్బ దిగిపోయాడు, చెట్టు దిగిపోయాడు, వెళ్ళిపోయాడు భోజనం సిద్ధం చేస్తూ. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరం ఈయనేంటి ఇంటికి వెళ్ళాడండి, పాపం ఇంటికి వెళ్ళాడండి అని అనుకుంటూ ఉండగా ఆయన అంటున్నాడు, వెంటనే లేచి జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గర అయితే 3 వాళ్ళకి చెల్లిస్తానని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఉన్నాడో దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము. చూసారా, యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చిన తర్వాత గొప్ప రక్షణ వచ్చింది. ఇంట్లో కూడా మన ముందు ప్రవేశించే ముందే దేవుడే ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి ఇస్సాకుని, రెబ్కాని, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి రక్షణ ఈ కుటుంబంలో ఉండునట్లుగా, నిత్యము దేవుడిని ఆశీర్వదించినట్లుగా దేవుడితో మీరు అన్యోన్య సహవాసం చేస్తూ ప్రతిదినము మందసము ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఎలా ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిందో 3 నెలలు తగ్గకుండా మీరు ప్రార్థన చేస్తూ ప్రభుత్వం గడిపినట్లయితే దేవుడు మీ జీవితంలో కూడా అనేక కార్యాలు చేస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మీరెంతో గొప్ప దేవుడు ప్రభు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను జరిగించును. నిజమే ప్రభు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చూశారు నాయన. ఈ గృహం కట్టబడాలంటే వారి వల్ల కాదు, కానీ మీరే గొప్ప సాహస కార్యం జరిగించారు. ఈ స్థలం ఇచ్చారు, ఈ గృహాన్ని మీరు ఏర్పాటు చేశారు. మీ గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు నమ్మదగిన మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నారు. ఈ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తున్నారు నాయన, నిన్ను వెంబడిస్తున్నారు, నీ బిడ్డలు చేర్చుకుంటూ ఉన్నారు. సమస్తము మీరు ఎరిగిన దేవుడు కాబట్టి మీరు పరిస్థితులను చక్కదిద్ది ఒక ఉన్నతమైన స్థితిలోకి వారి బిడ్డలు, వారి కుటుంబం రక్షింపబడి నాయన నీతిమంతుల గుడారముగా వదిలే కృపను మీరు దయచేయమని. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉన్నప్పుడు ఒక గొప్ప దీవెన ఆ యొక్క ఓబేదెదోము ఇంట్లో ఎలా వదిలేరు. ఈ బిడ్డ కూడా నాయన నమ్మకంగా నీకుంటూ, నిన్ను నమ్ముతూ, నిన్ను ఆశ్రయిస్తూ ముందు సాగిపోయే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.